హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అక్క అయితే జస్వికి ఇయర్స్ కుట్టిద్దామని చెప్పింది. సో మేము కూడా అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఒకేసారి కుట్టించేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళే దారిలో అనుకున్నాం కానీ అంత ఈజీ కాదు. మా జస్విని మేనేజ్ చేయడం, డైవర్ట్ చేయడం, కుట్టించడం అనేది అంత ఈజీ పని కాదు. సో ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా కుట్టించాలని అదే థాట్లో ఉన్నాం మేమైతే. కానీ ఎట్ ది ఎండ్ మాకు తను షాక్ ఇచ్చిందనమాట. చూడండి మీరే, అస్సలు ఏడవలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. తనైతే ఏడవలేదు కానీ తను ఎక్స్ప్రెషన్సే చూస్తున్నాయి, చాలా పెయిన్ ఉందని. చాలా కంట్రోల్ చేసుకుంది. సెకండ్ దానికైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదనుకున్నాం, బట్ సైలెంట్గా ఉంది. చూడండి ఎలా గుట్టించుకుందో. షీ బిహేవ్డ్ లైక్ ఎ మెచ్యూర్డ్ గర్ల్ ఓన్లీ. అసలు చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది ఇక్కడ. అంత పెయిన్ కూడా బాగా కంట్రోల్ చేసుకుందనమాట. సో క్యూట్ కదా, అసలు నేను ఎవరిని చూడలేదు. ఈవెన్ నేను కూడా ఏడ్చాను అనుకుంటా నాకు కుట్టించినప్పుడు. పిల్లలకి బెటర్ బిలో 5 ఇయర్స్లోనే ఇయర్స్ కుట్టిస్తే బెటర్ అండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఇయర్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి, అంత పెయిన్ అనిపించవు. వన్స్ దే గ్రోన్ అప్ ఇట్ విల్ బికమ్ సో హార్డ్ అనమాట. అంత సాఫ్ట్గా ఉండదు ఇయర్ అయితే. అప్పుడు కొంచెం ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. సో బెటర్ వాళ్ళు కొంచెం పెయిన్ అనిపించినా అప్పుడే కుట్టేస్తే సాఫ్ట్గా ఉంటుంది, వెంటనే ఈజీగా అయిపోయిద్ది. సో మా జస్వి అయితే చాలా క్యూట్గా ఉంది కదా ఇయర్ రింగ్స్లో. బై.